అమ్మాయి ఎండలు మండిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. కరెంట్ బిల్ 2000 వచ్చాయని కట్టలేదు. లోపల పండుకుందామంటే పెళ్ళం బీగం వేసుకుని పోయేదే. బీగం పగల కొడతా, డైరెక్ట్ వేస్తా. వాడు లైన్ మ్యాన్ గాడు ఎవడో తెలియదు కానీ వాడు కనపడితే తొంతను అని ఫస్ట్ డైరెక్ట్ వేసుకొని, ఈడే ఉన్నాయి వైర్లు, డైరెక్ట్ వేసుకుంటా. ఫస్ట్ వేసుకొని కరెంట్ ఆన్ చేస్తా ఫస్ట్ ఇంట్లో. ఇప్పుడు డైరెక్ట్ వేసేది ఇంకా కరెంట్, వాని అమ్మ వానికి కరెంట్ బిల్ కట్టే ఉండదు. ఇంకా డైరెక్ట్ వేసుకుంటా. వైర్లు తెచ్చానే, బొంగు తెచ్చానే, పొయ్యి వేసుకుంటా. డైరెక్ట్ వేసేది ఇంకా డైరెక్ట్ వేసుకుందాం. ఇంకా ఏం చేస్తున్నారా? కనపడతా. ఏం చేస్తున్నారు చూడరా. తర్వాత చూస్తాలే. నీ ఇంటికి కూడా కరెంట్ వేసిస్తాను. డైరెక్ట్ వేస్తున్నాను లైన్. ఫస్ట్ ముఖం చూసి మాట్లాడరా నువ్వు. ఉండు, నీ ఇల్లు ఆడున్నది, ఆ నిలబడిపో, నేను వచ్చి చేస్తాను. చూడరా ఫస్ట్. అవులేగా పో, టైం లేదు ఇప్పుడు, తర్వాత మాట్లాడదాం. పో చూడరా అవులే. పోవాయి, టైం పాస్ చేయొద్దు. చూడరా అవులేగా. ఎవడరా నువ్వు? పో ఫస్ట్, టైం పాస్ చేయొద్దు. నా ఇంట్లో కరెంట్ లేదు. చూడరా. ఏం కావాలా? ఏం చేస్తున్నావు? కరెంట్ వేస్తున్నాను. కనపడతా? కనపడుతుందా? ఏం చేస్తున్నావు? కరెంటు ఇంట్లో కరెంట్ లేదు, అందుకోసం డైరెక్ట్ వేస్తున్నా లైన్. నీ ఇల్లు ఆడా? నా ఇల్లు ఆ మూలకి. ఈడేం చేస్తున్నావు? సంబంధం దగ్గర ఈ నుంచి కరెంట్ వేసుకుని పోతా. ఏంటికి? కరెంట్ లేదు ఇంట్లో. వినపడలేదు ఇప్పటి నుంచి. నీ పేరేం రా? నీకెందుకు చెప్పరా నీ పేరేమి? నీకెందుకు చెప్పాలా? ఏంటి చేస్తున్నావు? సంబంధం మీరు డైరెక్ట్ కరెంట్ వేసుకుంటా. ఇప్పుడు నీ ఇల్లు ఆడా? ఆ మూలకి ఉండదు. ఆ మూల ఉండే ఇల్లు ఈడేస్తున్నావా? సంబంధం వైరులు ఇంత పెద్ద వైర్ తెచ్చింది దేనికోసము? మీటర్ బిల్లు కట్టలేవా? వాడు ఎవడో లైన్ మ్యాన్ గారు నాకు కనబడాలా, మీటర్ ఎత్తుకుపోయేవాడు, అందుకోసం డైరెక్ట్ వేసుకుంటున్నా కరెంట్. అట్లా అందుకు నీ పేరేం చెప్పరా? నా పేరా అమాస్. ఏంటి సార్ అది? అమాస్. పుణ్యం కాదా? కొన్ని ఇంట్లో ఉన్నాడు. ఇంకా పాడవాడైనా ఉంటాడు కదా, పాడవాని. వాడు బజార్లో ఉన్నాడు. ఏం పెడుతున్నారులే మీరు పేర్లు ముగ్గురు. పో, నీ ఇంటికి కరెంట్ కావాలంటే వేస్తాను. పో, మీ ఇంటి దగ్గర నిలబడి పో. ఉండురా అమాస్, ఉండు. ఏంటి చేస్తున్నావు? ఏం కావాలి నీకే? ఇల్లు కట్టినావా నువ్వు? ఎవడు నువ్వు? మీటర్ ఎవరు తీసుకొని పోరా? అనేది నీ డోర్ నంబర్ చెప్పు. డోర్ నంబర్ తెలీదు. మళ్ళీ ఏంటి చేస్తున్నావురా నువ్వు? కరెంట్ కావాలా ఇంటికి? ఉండురా అమాస్, ఉండురా. నీ ఇంటికి ఇస్తానులే కరెంట్. పో నీ ఫస్ట్ నువ్వు నా మాట వినరే. ఏమి ఎవరు నువ్వు? నేను లైన్ మ్యాన్ రా. ఏ లైన్ మ్యాన్? నువ్వు కరెంట్ లైన్ మ్యాన్ వేసే నువ్వు సంబంధం కట్ చేసి కదా. ఉండురా. వచ్చలేదు ఎవరో తెలుసు. A few moments later. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. ఈ రోజు మన ఇంట్లో డిష్ చూడాలి. డిష్ వస్తుందిరా, డిష్ చూడాలి. ఆడపోయిందిరా వైరు. డిష్ చూడాలి ఈరోజు, ఠాకూర్ సినిమా చూడాలి. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. ఏం లేదు, డిష్ వేస్తున్నాను. ఏంటి చేస్తున్నావు? డిష్ ఇంకేమో వేసుకుంటా. డిష్ నిలబడు. నీ పేరేమి? నా పేరు అమాస్. అమాస్. ఇల్లేడా? తెలీదు. తెల్లు అట్లా వేసుకుంటున్నావు ఏంటి? డిష్ ఏం చేస్తావు? ఇంట్లో టీవీ ఉండదు, డిష్ లేదు, అందుకోసం డిష్ వేసుకుంటున్నాను. అట్లా ఏం చూస్తావు? డిషెస్ ఏం చూస్తావు టీవీలోనా? డిష్ చేసిన తర్వాత చెప్తాను, నీతో మాట్లాడతాను. డిష్ చేసుకుంటా ఫస్ట్. నిలబడు. మాట్లాడదా? ఏమి డిష్ చేసుకుని ఏం చేస్తావు?
చెప్తే కదా ఇప్పుడే టీవీ ఉండదు ఇంట్లో డిష్ చేసుకుంటున్నాను. ఏం చూస్తావు టీవీలో? టీవీలో సినిమా చూస్తా. యా సినిమా చూస్తావు? ఠాకూర్. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. ఠాకూర్ ఒకటే వస్తుంది, వేరే రాదా? వస్తాయి. నా ఫేవరెట్ ఠాకూర్ సినిమా. ఠాకూరే చూసేది. ఉండు డిష్ చేస్తా. నిలబడి ఏదో డిష్. నీ పేరేమే? నా పేరు నీకెందుకు? డిష్ ఏంటి చూసిండవు? డిష్ చేసుకుంటా. పేరుతో ఏం సంబంధం డిష్ కి? చెప్పరా నీ పేరేమి? నా పేరు అమాస్. అమాస్. పుణ్యం ఏడు ఉండదు? పుణ్యం ఇంట్లో ఉండదు. పుణ్యం ఇంట్లో ఉండదు. అడవ ఏడు ఉండదు? మార్కెట్ లో ఉండదు. మార్కెట్ లో ఉండదు. డబ్బులు ఇస్తే డిష్ చేస్తారు కదా. డబ్బులు ఉంటే డిష్ ఇట్లా దొంగతనం ఎందుకు వేసుకుంటా నేను? అందుకోసం ఈ ఏరియాలో అంతా నాకు ఫోన్లు డిష్ రావడం లేదని. నాకేం తెలుసు? ఎన్ని రోజులు యూజ్ చేస్తున్నా ఈ పని? డైలీ ఇదే పని నాది. డైలీ ఇదే పని. అందుకోసమే నాకు చుట్టుపక్కల అందరూ డిష్ రావడం ఫోన్ చేస్తుంటారు నాకు. ఎవరు నువ్వు? నేను డిష్ లేమన్నాను. మా సార్ ఫోన్ చేస్తా. ఇడప్పా ఎవరు నువ్వు? ఇడప్పా ఎవరు నాకు తెలుసు. తెలుసు నాకే. రాను నేను. Several days later. తేరికే ఈరోజు మా ఇంటికి మంచి నీళ్లు కొల్లాయి వస్తుందమ్మా చూద్దాము. ఈ రోజు మంచి కొలాయి కోసి మా ఇంటికి మంచి నీళ్ళు వేసుకుంటా వస్తుంది కదరా. ఏదో ఒకటి చేస్తావా? పోవా, నీ పని నువ్వు చూసుకో. ఏం చేస్తున్నావు? అది ఏమది? ఏరే ఎవరో ఒకరు వచ్చి నన్ను సదాయిస్తున్నారు కదా. కొలాయి వేసుకుంటాను మా ఇంటికి. కాదప్పా, ఎవరు నువ్వు ఇంటికి? నేను మా ఇంటికి మనిషి నేనే. మళ్ళీ ఈడ ఏం చేస్తున్నావు నువ్వు కొలాయి దగ్గర? కొలాయి కోసి దానికి పైప్ పెట్టి మా ఇంటికి కొలాయి వేసుకుంటా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు పోనా, నీ పని నువ్వు చూసుకో. పోనా. మీ ఇంటికి కొలాయి వేసుకుంటావా? మా ఇంటికి వేసుకుంటా. ఎందుకు వేసుకుంటావు? మా ఇంట్లో కొలాయి లేదు. మీ ఇంట్లో కొలాయి లేకుంటే వేయించుకో. లేదు కదా వేయించుకోవడానికి. మళ్ళీ ఎట్లా వేసుకుంటావు ఇంటికా? దొక్కొని పోతా. అట్లే దొక్కొని పోయి వేసుకుంటా కొలాయి. ఇక్కడి నుంచి దొక్కుని పోతావా? పోనా, నీ పని చూసుకో. పోనా. నన్ను వచ్చి సతాయిస్తున్నావు కదా నన్ను. ఈ కొలాయి ఎవరిది తెలుసా నీకు? ఎవరిదైతే ఏమైతే కొలాయి కోస్తాను వేసుకుంటా నా ఇంటికి. కాదురా, ఇది గవర్నమెంట్ కొలాయి రా, వాడుకోవు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సార్ ఏంటి సార్ అది? ఇది గవర్నమెంట్ కొలాయి రా, వాడుకోవు. గవర్నమెంట్ కొలాయి ఉంటే నాకేం సంబంధం? నా ఇంట్లో కొలాయి లేదు కదా. మంచి నీళ్ళు కావాలి నాకు. మళ్ళీ నువ్వు గుత్త కట్టి వేయించుకోవాలా కొలాయి? అది ఉంటే బాగుంటుండే నాకు. గవర్నమెంట్ కొలాయి నువ్వు ఎట్లా కోసి వేసుకుంటావు? గుంత వేసి కోసి గుంత తీసుకొని పోయి మా ఇంటికి వేసుకుంటా. ఎవరు నువ్వు? నీ పేరేమి? నా పేరు అమాస్. వారా అమాస్, భలే ఉన్నావురా నా మాస్. బాగున్నావు కదా? నా ఇల్లు ఆడనా. మీ ఇల్లు ఆడుంటే కొలాయి దగ్గర వచ్చి నువ్వు గుంత కట్టి వేసుకుపోతావా? అవునా, వేసుకుని పోతా కొలాయి నుంచి. ఎవరన్నా నువ్వు? నన్ను ఇంత ఇది చేస్తున్నావు. ఎవరు నువ్వు? నేనేరా, కొలాయి లైన్ మ్యాన్ ని. భలే ఉన్నావురా అమాస్ నువ్వు. రా ఇటుకి. ఏ సార్? రాబా ఇటురా. ఏ సార్? నువ్వు రా, మాట్లాడతా మాడ. నేనేం చేసి సార్? నువ్వు కొలాయి వేసుకుంటావా? కొలాయి వేసుకుంటావా? లేదు సార్, వేసుకోను. మళ్ళీ అప్పుడు చెప్తే వేసుకుంటాను, ఇంటి దగ్గర వరకు గుంత దూకుంటాను అని. లేదు సార్, వేసుకోను. పిలుస్తాను మా కౌన్సిలర్ కి, ఎమ్మెల్యేకి మాట్లాడదు. వద్దు సార్. లేదు నువ్వు ఉండు సార్. వద్దు సార్. ఎవరు సార్? ఫోన్ చేస్తున్నాను, వస్తున్నాడు. ఏరా, దొంగతనం వేసుకుంటావా? కొలాయి వేసుకుంటావా? లేదు సార్, తెలీదు. ఇది గవర్నమెంట్ కొలాయి నాకు. వస్తున్నారు, ఆగు, మా మనిషి వస్తున్నారు, అప్పుడు మాట్లాడి చెప్తురా. లేదు సార్, తెలీదు నాకు. సార్, మా కొలాయి కాడ వచ్చి గవర్నమెంట్ కొలాయి కాడ ఇంటి కాడ గుంత దూక్కొని కొలాయి వేసుకుంటాడంట సార్. నీళ్ళు దొంగతనం చేస్తున్నారు సార్ వీడు. ఇక్కడ నాకు చాలా మంది కొలాయి ఇవ్వడం లేదని కంప్లైంట్లు వస్తున్నాయి.
అది కూడా 2000 కరెంట్ బిల్ ఉండేది. దొంగ ప్రదాయం చేస్తున్నాడు స్తంభం గేసి. ఎన్నిసార్లు కట్ చేస్తే వేసుకుంటాడు వీడు. ముగ్గురు అన్న తమ్ములు ఉన్నారు, అమ్మాస్ అంట, పుణ్యం అంట, పడవ అంట, ముగ్గురు ఉన్నారు వాళ్ళు. సార్ డిష్ కూడా దొంగతనం చేస్తున్నాడు సార్. ఆడవాళ్ళు సినిమా సీరియల్ చూసేటప్పుడు కూడా ఫోన్ల మీద ఫోన్ వస్తున్నాయి సార్. నేను ఆడ దొంగతనం చేశానే. ఆడే పైన ఆడే చేసిండు కదా లైట్ కౌంట్ దగ్గర డిష్ వైర్ ఉన్నప్పుడు. నేను కాదే పుణ్యం నాదే. నువ్వే అమ్మాస్ నువ్వే మరి నా పేరు అమ్మాస్. అమ్మాస్ కాదు, పుణ్యం నాదే. అమ్మాస్ అంటే ఇప్పుడన్నా మా సార్ చెప్తాను చూడు. నేను కాదు, అమ్మాస్ కాదు, నా పేరు పుణ్యము. అమ్మాస్ అని చెప్తే నువ్వు. ఏమిరా అప్పుడే అమ్మాస్ అని చెప్తే నా దగ్గర మళ్ళీ పుణ్యం అంటావా? అప్పుడే మాట తిప్పుతున్నావా నువ్వు? అమ్మాస్ కాదా నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు, అమ్మాసా పుణ్యమా? అమ్మాస్ కదరా నువ్వు, ఇద్దరుడా పాడవా నేను. అమ్మాస్ కదరా. ఎప్పుడైనా వీడు పట్టుకున్నా కొంచెం అమ్మాస్ దొరికినాడని తొలగునొస్తే నేను సార్ని. పాడవా నేను, పాడవా. సార్ వద్దు మాట ఇప్పుడు చెప్తున్నాడు నాకు సార్. అమ్మాస్ చెప్తావు కదరా? అమ్మాస్ అమ్మాస్ సార్ అందరూ ముగ్గురు అమ్మాస్ అని చెప్పారు సార్. అమ్మాస్ ఏం నాకు- భాష బా నువ్వు అట్లా చేస్తే ఎట్లా చెప్పినాడు? ఈ మనిషికి పుణ్యం చెప్పినాడు, ఈ మనిషికి పాడవా చెప్పినాడు, మూడు ఇతనే. ఏం భాష నువ్వు అట్లా చేస్తే ఎట్లా? నువ్వు చూస్తే డిష్ దొంగ మని చేశారంటారు, ఒకరు చూస్తే కరెంట్ దొంగ మని చేశారు, ఒకరు చూస్తే నీళ్ళు కాలేజ్ చూస్తే ఆడించ కొంత చూస్తే ఆడిని మీ ఇంటికి కలిసి వెళ్తారని చెప్తున్నారు. ఏం నీ బాధ్యత ఏమే? అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. పూర్తిగా మానేశాను. ఏమన్నా సమస్య ఉంటే నా దగ్గర రావాలా, చెప్పాలా? ఏమే నేను నువ్వు పెద్దగా గేరికి అట్లా చేసుకుంటావా నువ్వు? లేదు సార్, మళ్ళీ నేను ఆడ దొంగతనం చేశాను. మళ్ళీ ఇంతమంది ముగ్గురు వచ్చారు కదా కంప్లైంట్ ఇచ్చి ఏంటి లేదు సార్, వస్తారు? డిష్ దొంగతనం చేశాడు సార్. ఇప్పుడు నీ ముందరే అతని కాలర్ నీ అంగి పెట్టుకుని నా దగ్గర పిలుచుకుని వచ్చాడు నాకు ఫోన్ చేసి. ఏమే మళ్ళీ లేదండి మళ్ళీ చైతు కట్టుకుని నేను ఎప్పుడు చేశాను సార్ అని చెప్తున్నావు కదా నువ్వు. లేదు సార్, మా ఇంట్లో కరెంట్ లేదు, లైన్ మ్యాన్ మీటర్ ఎత్తుకుని పోయాడు. అందుకోసం కరెంట్ కావాలా ఇప్పుడు నాకు. అందుకు కరెంట్ వేసుకున్నాను నేను. కరెంట్ కట్ చేశారంటే నువ్వు కరెంట్ బిల్ కట్టలేకుంటావు కదా. కరెంట్ బిల్ కట్టాలంటే డబ్బులు ఉండాలి కదా సార్. ఏడాది పని చూసుకున్నాలా? పని ఉండాలంటే మీరు పని ఇవ్వాలి కదా సార్. మా దగ్గర బయట పోవాలి, సేన్ పని ఉండవు కదా, ఇక్కడ సేన్ పని పో. ఏం పని పోవాలంటే నేను వంగాల కదా సార్. వేరే పని పో. చేత కాదంటే అందుకోసం డైరెక్ట్ కరెంట్ వేసుకుంటుంది సార్. కూర్చుని ఏదైనా పని చేసుకో, 200 300 చేసుకున్న పని. లేదంటావు కదా, కూరగాయ మార్కెట్ లోనే పో, ఏదైనా సంచులు గింజలు ఎత్తికి పో, లేకుంటే ఆడనా ఏదో బెండలు గింజలు అమ్ముకుని కూర్చొని ఆడ కట్ట పైన ఆడనా. లేదు సార్, అది అన్ని చేయాలంటే డబ్బులు కావాలి. మీరు ఇస్తారా ఫైనాన్స్? నా ఫైనాన్స్ ఇచ్చేవాడా నాన్న? ఏమన్నా నీకు అట్లా కనిపిస్తున్నా ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు నాన్న? లేదు సార్, మీరు ఇస్తారేమో అనుకున్నా. నన్ను ఎవరికైనా చెప్పి ఆడ అంగడి వేపిస్తాను యాదనా. ఏమే వాళ్ళకి ఏమన్నా కొద్ది కట్టుకొని అది ఏమన్నా వస్తే లాభం ఆడ కట్టుకొని నీ ఏమన్నా జోబులో పెట్టుకో. సార్ ఏమే ఇవి చక్రాలు ఆసర్ చేయొద్దును. కరెంట్ చోరీ చేసేదే, దొంగ పని చేసేదే, ఏమే డిష్ దొంగ పని చేసేదే, నీళ్ళు కోలే దొంగ పని చేయొద్దు. ఏమన్నా నీకు ఏమైనా అవసరం ఉంటే నా దగ్గర రావాలా, చెప్పాలా? ఏమే లేకుంటే కూలి పని పో, ఇంతలాగా మంచిను. లేదు సార్, చేత కాదు. ఏంటి చేత నీకు? మనుషుల్లో పోవాలంటే ఎట్లన్నా కానీ మనిషి పోతాడు. మిల్లి ఆడ మా ఇల్లు ఆడ సార్. మిల్లి ఆడనా? నిజం చెప్పు, నీ పేరేమే? నా పేరు అమ్మ సార్. నిజం చెప్పు. ఇతనికి ఒకటి పేరు చెప్తావు, అతనికి ఒకటి పేరు చెప్తావు, ఇతను ఒకటి పేరు చెప్తారు, ముగ్గురు పేరు చెప్తావు కదా. కొట్టారు సార్ ఇల్లు. మేము కొట్టలేదు సార్. కొట్టినాం సార్ నన్ను. దొంగ పని చేస్తాడు సార్. ఏమప్పా కొట్టారా మీరు? లేదు సార్, 3 నెలల నుంచి తిప్పిస్తున్నాడు 2000 కరెంట్ బిల్. కొట్టినారు సార్ ఇల్లు. కట్ చేసేస్తారు మళ్ళీ చేస్తాడు, కట్ చేస్తే మళ్ళీ చేస్తాడు. దొంగతనం చేసి లేకుండా మరి ఉల్టా మరి కొట్టినాడని చెప్తున్నాడు సార్. మరి కొట్టినారు సార్ ఇల్లు ముగ్గురు. నాకు లేదు సార్, మనం కొట్టలేదు సార్. ఏంటి కొడతాం సార్ మేము? అతను కొడితే ఏమన్నా అయితే వాడు ఏమన్నా టార్గెట్ వేసుకుని చచ్చిపోతే నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఏమైనా ఉంటే నా దగ్గర రావాలా, చెప్పాలా, ఫోన్ చేసి చెప్పాలా, ఇట్లా అయింది సార్, ఇట్లా లేదా అని చెప్పాలా మీరు నాకే. మీరంతా మీరు చేసుకుంటే ఎట్లా? కొట్టలేము సార్, ఏంటి కొడతాం సార్ మేము? మళ్ళీ కొట్టేది అతను చెప్తాడు, నువ్వు చూసా కొట్టలేదని చెప్తావు కదా. సరే పొద్దున స్తంభంకి వైర్ వేస్తాడు, కరెంట్ తగిలి చచ్చిపోతే ఎవరి మీద వస్తుంది? అది నాకు చెప్పాలి కదా మీరు, నాకు చెప్పాలి కదా. మీరు కొడితే ఎట్లా? కొట్టలేము సార్, వద్దురాడు సార్ వీడు.
చాలా అబద్ధం చెప్తాడు సార్ వీడు. కూతురు చెప్తాడా కొట్టాడని? లేదు సార్, కొట్టలేదు సార్. గేర్ లో పోయి అడగండి సార్. నా మర్యాద పోతుంది ఏమన్నా అయితే గేర్లన్నా. మూడు నెలల నుంచి కరెంట్ బిల్ కట్టలేడు, సమం చేస్తున్నాడు. కట్ చేస్తే సమం చేస్తాడు ఏమైంది వాళ్ళు ఎంత లెక్క చే? నీదెంత అయింది బిల్లు? సార్ 2000 అయింది సార్. కాదు సార్, 4600. ఎంత అయింది? ఎట్లా అయింది 4600? ఆయనకి 2000 సార్, ఈయనకి 500, ఈయనకి 2100. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమన్నా ఉంటే ఇంకోసారి నా దగ్గర రా. ఏమి ఇది దొంగల పని, ఏం చేయొద్దు. నా గేర్లనా మర్యాదపోతున్నదే. ఏముండదు నాకు ఇస్తాను ఇప్పుడు. ఏముండదు ముగ్గురిదే, అది తీసుకోండి మీరు. సరే సార్. అది బిల్లు అన్ని చింపేటండి, అది పేడ్ చేసుకోవడం అన్ని. నీ పేరు, నీ డోర్ నెంబర్ చెప్పరా? డోర్ నెంబర్ తెలుదు. ఆ డోర్ నెంబర్ ఉంటే ఇంటి పత్రాలు చేస్తుంటే నేను. సార్ ఏంటి సార్ అది? ఆ డోర్ నెంబర్ ఉంటే ఇంటి పత్రాలు చేస్తుంటే నేను. సార్ మీ ఖాళీ స్థలం మీద కొట్టం వేసినారు సార్ వీడు. వీడు పెద్ద ఉద్యోగం ఉన్నాడు ఈడ. మీకు అన్ని ఇది చెప్పాడా? నీకు ఒక్కొక్క పేరు ఒక్కొక్క చెప్పారు మీకు. అందుకోసమే ఉద్యోగం ఉన్నాడు. కొట్టాడని చెప్పాడా? వీళ్ళు కొట్టలేదని చెప్తున్నారు. అందుకోసం పెద్ద ఉద్యోగం ఉన్నాడు. వీళ్ళకి ఫస్ట్ గేర్ నుంచి కాల్ చేసాడు. వీళ్ళకి ఫస్ట్ సార్ స్థలం ఖాళీ ఉంటే కొట్టం వేసుకునేనే. నా జాగాలు ఇస్తావా? తప్పు ఏముండదు సార్ దాంట్లో. నా జాగాలు ఇస్తావా? ఎవరు జలా నాకేం తెలుసు సార్. ఎవరు నా కడకాల కదా, పెద్ద సైకో ఉన్నాడు ఇతను. ఫస్ట్ ఖాళీ చేసాడు. డబ్బులు రా. ఏడ నీళ్లు సల్లం చూపిస్తారా? పోదాము. సలం చూపిస్తారా? ఇద్దరు పంపించి ఖాళీ చూపిస్తాను. సలం రానా? ఇద్దరు పంపించి ఖాళీ చూపిస్తాను రా. ఫస్ట్ రానే, నువ్వు రా ఫస్ట్. ఏం సంపాదన అన్ని దొంగ పని చేసి సాటాలు చేసి చూపిస్తారా? రేపు చూపిస్తాను సార్, రేపు చూపిస్తాను.